జోగి రాజీవ్ గారు 2022లో పేపర్లో ప్రియర్ నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ ది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 15 రోజుల ముందు ఇచ్చి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ కొనుక్కున్నారండి. 358 గజాలు చొప్పున 3 ప్లాట్లు వారు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాని మీద ఎటువంటిది కూడా అభ్యంతరాలు ఎవరు తెలపకపోవటం వల్ల వారు ఆ ప్రాపర్టీ కొనటం జరిగింది. ఆ రోజు ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత చట్ట ప్రకారమే దాని మీద అంతా కూడా చట్ట ప్రకారం దానిని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకున్నారు. ఆ రెక్టిఫికేషన్ ఎందుకు చేసుకున్నారంటే 87, 88 సెక్షన్ని రెక్టిఫై చేసుకున్నారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం బౌండరీస్ ఎక్కడా మారలేదు, ప్రాపర్టీ మారలేదు. కానీ కుట్రపూరితంగా ఈరోజు రాజీవ్ గారిది ఈ కేసులో ప్రభుత్వం వారు ఇరికించడం జరిగిందండి. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడా కూడా కోర్టు అటాచ్మెంట్లో ఉందని చెప్పేసి, కానీ మొత్తం 88 సర్వేలో 16 ఎకరాల 83 సెంట్లు ఉన్నాయి. వీరు కేవలం కొనుక్కున్నది 358 × 3 1086 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే వీరు కొనుగోలు చేశారు. అది ఆ అటాచ్మెంట్లో ఉందని కానీ ఎక్కడా కూడా ఎప్పుడు అభ్యంతరం ఎవరు తెలపలేదు, చేయలేదు. ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్లో ఉందని కూడా ఎక్కడా లేదు. కేవలం అన్ని 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసుల్లోనే ఈరోజు వారికి రిమాండ్ విధించడం జరిగింది కోర్టు వారు. 23/8 వరకు కూడా ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మామూలుగా వారిని ఈరోజు విడుదల చేయాలి. ఇంకేదన్నా ఉంటే కనుక రేపు మార్నింగ్ మీరు కోర్టులో చెప్పుకోండి అని చెప్పారు. మీరేమి తప్పు చేసినట్టు కాదని కూడా కోర్టు వారు ముద్దాయిలతోటి అనటం జరిగింది. కేవలం మీ మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తున్నాను, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మీరు తప్పు చేసినట్టు మీరెవరు భావించక్కర్లేని ముద్దాయిలకు కూడా కోర్టు వారు చెప్పారు. రేపొద్దున బెయిల్ పిటిషన్ అది మూవ్ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఇది మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కేసులో కుట్రపూరితంగా జోగి రాజీవ్ గారిని ఇరికించారు. వారి తండ్రి గారి మీద, రమేష్ గారి మీద కూడా మాట్లాడితే ఏదో కేసులు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరితమైన కేసే కానీ ఎటువంటి తప్పు చట్టపరంగా చేసిన కేసు అయితే కాదు. ఇది అటాచ్మెంట్లు ఉన్నాయా లేవా అంటే మొత్తం 16 ఎకరాల 83 సెంట్లు అటాచ్మెంట్ ఉందని చెప్పేసి వారు డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే కూడా వారు ఏం ఫైల్ చేయలేదు, మాకు కూడా కాపీలు ఇవ్వలేదు. కేవలం 1086 సెంట్లు మాత్రమే వీరు తీసుకున్నారు. అది అటాచ్మెంట్లో ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంది. అదంతా కూడా కేసు పూర్వాపరాల్లోకి కోర్టు వెళ్ళలేదు కాబట్టి అవన్నీ ట్రయల్ టైంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు ప్రాపర్టీ కొన్నారు, వేరే వాళ్ళకి అమ్మారు అని చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇదిలో గతంలో నుంచి వచ్చే ప్రాపర్టీలో ఇప్పటిదాకా ఒక జోగి రాజీవ్ గారిని ఒక్కరినే ఈ కేసులో పెట్టారు. కోర్టు వారు కూడా అడగడం జరిగింది, ఇంకా మీరు గవర్నమెంట్ ఉద్యోగుల్ని A2, A4, A5 వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చెందలేదని కూడా కోర్టు వారు ప్రశ్నించడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు వాళ్ళ అండర్లో ఉండి సెలవు పెట్టకుండా వర్క్ చేసే వాళ్ళని తప్పు చేశారని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా, చెందకుండా కేవలం రాజకీయ కక్షతోనే జోగి రాజీవ్ గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. అది కూడా అడిగారు, ఏదన్నా వీళ్ళు అబేట్మెంట్ కానీ కాన్స్పిరసీ కానీ ఏదన్నా చేసి ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు కదా కోర్టు మీకు చెప్పాలి, మమ్మల్ని వీరు కుట్రపూరితంగా ఇట్లా పనులు చేశారని మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లే నమోదు చేయలేదు. ఎటువంటి స్టేట్మెంట్ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర అరెస్ట్ చేయకుండా, చెందకుండా అంత త్వరితగతిన రాజీవ్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వారు ఇక్కడ ఉండేవారే అన్నది కూడా కోర్టు వారు చెప్పడం జరిగిందండి. ఆ ప్రభుత్వ ఉద్యోగులు వారి దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా కావాలని చెప్పి సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని 4-5 రోజులు సెలవులను పెట్టుకొని రాజీవ్ గారిని ఈ కేసులో అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగిందండి. దీని మీద మేము న్యాయపరమైన పోరాటం అయితే చేస్తాము. అది ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పాలి. మేము మా భావనలతో పని లేదు. ఇంకోటి కూడా ఉందండి, ఈ విషయంలో ప్రభుత్వానికి 2 సార్లు రిజిస్ట్రేషన్లు జరగటం వల్ల ఆదాయం వచ్చిందే తప్ప సెక్షన్ 7 ఆఫ్ ది ఏపీ ఫైనాన్షియల్ యాక్ట్ ప్రకారం ఏదన్నా కోర్టు అటాచ్మెంట్లో ఉన్న ప్రాపర్టీ కానీ అట్లాంటి ప్రాపర్టీలు ఏదన్నా ఉన్నట్లయితే కనుక ఎన్ని ట్రాన్సాక్షన్లు 100 ట్రాన్సాక్షన్లు జరిగిందా అది నల్ అండ్ వాయిడ్ అవుతాయే తప్ప ఎటువంటి నష్టము ప్రభుత్వానికి రాదు. అట్లాంటి కేసులో ఆ నల్ అండ్ వాయిడ్ అని క్లియర్గా చట్టం ఉన్న కేసులో కేవలం రాజకీయ కక్షగా ముందు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులను కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఈ కేసులో. అంతేనా?